సో ఎస్ చూస్తున్నాం సార్. ఇప్పటికే అటు ట్రంప్ అధికారికంగా ప్రకటించాడు. ఏదైతే యుద్ధానికి ఇటు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి ద ఎండ్ కార్డ్ పడిందంటూ కూడా ఆయన అధికారికంగా వెల్లడించారు. మరి ఏంటి ఇప్పటికన్నా నమ్మొచ్చా? సో మొత్తంగా యుద్ధం ముగించిపోయింది అని కూడా చెప్పుకునే అవకాశం ఉందంటారా? అంతిమంగా సంతకాలు జరిగేంత వరకు ఎప్పుడు ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనేది గడిచినటువంటి 100 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పటికీ 38 సార్లు ఒప్పందం కుదిరింది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశాడు. అవేవి కూడా సఫలం కాలేదు. ఇప్పుడు కూడా ఇంకా ఇరాన్ తమకు అమెరికా ప్రతిపాదనలు అందాయి, వాటిని పరిశీలిస్తున్నాము, వాటి మీద ఇంకా అంతిమ నిర్ణయం తీసుకోలేదు అని చెప్పింది తప్ప మేము అంగీకరించామనే మాట ఇంతవరకు ఇరాన్ వైపు నుంచి రాలేదు. అయితే మీడియాలో వచ్చినటువంటి ఆ అంశాలను కనుక చూస్తే అవి అన్నీ కూడా ఇరాన్ మొదటి నుంచి ఏదైతే చెప్తా ఉందో తమ డిమాండ్లను వాటికి అనుగుణంగానే ఉన్నాయి. అందువలన ఇరాన్ వాటికి అంగీకరించవచ్చు అనేది నా అభిప్రాయం. అయితే మళ్ళా అమెరికా ఏదన్నా పితలాటకం పెట్టి దానికి ఇంకేదన్నా కొత్త షరతులు అట్లాంటివి కనుక చొప్పించినా, లేదా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు ఆపకపోయినా కానీ చివరి క్షణంలో సంతకాలు ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల గత అనుభవాన్ని బట్టి, ముఖ్యంగా ఏప్రిల్ 8 నుంచి వచ్చినటువంటి ఈ సంధి ఏదైతే తాత్కాలిక సంధి ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం సంతకాలు జరిగేంత వరకు ఏ విషయాన్ని కూడా మనం అవునని కానీ కాదని కానీ చెప్పలేము. ఆ అంశాలు మాత్రం ఇరాన్కి అనుకూలంగా ఉన్నాయనేది నాకు. ఓకే, అంటే ఇప్పటికే ఇటు ఏదైతే ఇరాన్ చేస్తున్నటువంటి అణు కార్యక్రమాన్ని కూడా అది ఆపేసింది అంటూ కూడా ట్రంప్ చెప్పాడు. కాకపోతే ఇరాన్ మాత్రం దానికి సంబంధించినటువంటి యురేనియం ఆ నిల్వలను కూడా శుద్ధి చేసి తన దగ్గరే పెట్టుకుంటామంటూ కూడా చెప్పింది. మరి రెండిట్లలో ఏది నమ్మాలంటారు? ఇరాన్ అణు కార్యక్రమం నిలిపివేసింది అని ట్రంప్ చెప్పింది అర్ధ సత్యం, అవాస్తవం. ఇరాన్ అణు కార్యక్రమం 1968లోనే మేము అణ్వాయుధాలను తయారు చేయబోము అని 68లోనే ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకం చేసింది. ఆ తరువాత శాంతియుత ప్రయోజనాలకు, అంటే వైద్యం కావచ్చు, లేకపోయిట్లయితే విద్యుత్తు, ఇటువంటి వాటికి అవసరమైన మేరకు మేము అణు శుద్ధి చేసి వాటిని మేము వినియోగించుకుంటాము అనేటువంటి అభిప్రాయాన్ని అది వెల్లడించింది. 2015లో మీరు అది కూడా చేయొద్దు, దానికి బదులు మీ మీద విధించినటువంటి ఆంక్షలను ఎత్తివేస్తాము, మేము మీకు సాయం చేస్తామని అమెరికా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగింది ఎవరు అంటే 2018లో ఇదే ట్రంప్. అందువలన బంతి అమెరికా కోర్టులో ఉంది తప్ప ఇరాన్ ఎప్పుడు కూడా మేము అణ్వాయుధాలను తయారు చేస్తాము అని చెప్పలేదు. అయితే అదే సమయంలో అణుశుద్ధి చేసేటువంటి హక్కుని మేము వదులుకోము అనేటువంటి అంశాన్ని కూడా చెప్పింది. అది కూడా ఎందుకు అంటే, మేము అణుశుద్ధి కార్యక్రమాన్ని వదులుకున్నట్లయితే మా మీద పడి మొత్తం దాడి చేసి మా దేశాన్ని ధ్వంసం చేస్తారు. అందుకని ప్రత్యర్థులకి ఆ మాత్రం భయం ఉండాలంటే మేము అటువంటి కార్యక్రమం కలిగి ఉండాలి. ఆ కార్యక్రమాన్ని కూడా మేము వదులుకోవాలి అంటే మా మీద మరొకసారి దాడి చేయకుండా అంతర్జాతీయంగా భద్రతా మండలి ద్వారా ఒక చట్టబద్ధమైనటువంటి హామీ కావాలని ఇరాన్ పట్టుబడతా ఉంది. అందువలన అది జరుగుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు మనం చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము దాదాపు 38 సార్ల వరకు కూడా ఇదే విధంగా యుద్ధం ముగిసింది అంటూ కూడా ట్రంప్ చెప్తున్నాడు. మళ్ళీ అది అదే రీతిలో జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక స్పష్టమైన విషయం మనం తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, కర్గ్ ఐలాండ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే యుద్ధం ముగిసిపోయింది, మేము ఒప్పందాలు చేసుకున్నాము, చర్చలు ముగిసాయంటూ కూడా చెప్పారు. దాన్ని ఎలా చూడాలంటారు మరి? అంటే అప్పుడే వార్నింగ్ ఇచ్చి మళ్ళీ కాసేపటికే యుద్ధం అయిపోయింది అని ఎందుకు అన్నారు ట్రంప్? దాని వెనుక ఏమైనా వ్యూహం ఉందంటారా? మీరు చెప్పినటువంటి ఐలాండ్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు లేదా ఇరాన్ చమురు ఎగుమతులకు అది కీలకమైనటువంటి స్థానం. దాన్ని దెబ్బతీయాలని అమెరికా ప్రయత్నించింది. అయితే దాన్ని గనుక మీరు దెబ్బతీసేట్లయితే
మేము గల్ఫ్ లో ఉన్నటువంటి మీ స్థావరాలతో పాటు మీకు మద్దతు ఇచ్చే దేశాల్లో ఉన్నటువంటి చమురు కేంద్రాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఆ హెచ్చరికతోటి గల్ఫ్ దేశాలు భయపడిపోయి మీరు అలాంటి పిచ్చి పనులు చేయవద్దు అని చెప్పేసి అమెరికాను గట్టిగా హెచ్చరించాయి. అందుకనే ఆ ద్వీపం మీద దాడులు చేయలేదు, ఆ చమురు వ్యవస్థలని ఏ విధంగానూ ముట్టుకోలేదు. పరిసర ప్రాంతాల మీద దాడులు వేశారు తప్ప కీలకమైనటువంటి ఆ కేంద్రాలని ఏమి చేయలేదు. వాటిని స్వాధీనం చేసుకుంటాం, ఇరాన్ ని మొత్తం నాశనం చేస్తాం, ఇట్లాంటివన్నీ కూడా ట్రంప్ చెప్పినటువంటి అనేక సొల్లు కబుర్లు అది కూడా ఒక భాగం తప్ప భౌతికంగా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాలు 100% లేవు. ఇప్పుడు మొత్తం కూడా ట్రంప్ దిగి వచ్చాడు, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇది జరుగుతూ ఉంది. అయితే నేను ముందే చెప్పినట్టుగా మళ్ళా ఏ క్షణమైనా పిచ్చి ఆలోచనలు ట్రంప్ మధ్యలోకి వస్తే ఆ ఒప్పందం నీరుగారిపోయేటువంటి అవకాశం ఉంది. మళ్ళా దాడులు జరిగేటువంటి అవకాశాలు కూడా మనం తోసిపుచ్చలేము. అంటే కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఒక్కటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇరాన్ అణు కార్యక్రమంలో ఎందుకంత పట్టుబడుతుంది? ఇన్ని ఒప్పందాలు ఇవన్నీ జరిగినా కూడా మేము వాటి యురేనియం మా దగ్గర నిల్వ ఉంచుకుంటాం, ఇవన్నీ ఎందుకు అంత పట్టుదో ఎందుకు ఉంది అది? ఏ దేశానికి అయినా ఉన్నటువంటి హక్కు అది. ఏ దేశం అయినా కూడా యురేనియం ని శుద్ధి చేయడానికి, దాన్ని శాంతియుత అవసరాలకు వినియోగించుకోవడానికి ఎవడైనా ట్రంప్ లాంటి పిచ్చివాడు పిచ్చి పనులు చేస్తే తమ దేశ రక్షణకు అది అట్టి పెట్టుకున్నటువంటి హక్కు. ఉదాహరణకు మన దేశం ఉన్నది, మనం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద మనం సంతకాలు చేయలేదు కనుక మనము మనతో పాటు పాకిస్తాన్ కూడా చేయలేదు కనుక మనం అణ్వస్త్రాలని రూపొందించుకున్నాం, అణు పరీక్షలు జరిపాం కనుకనే కొన్ని దేశాలు, పాకిస్తాన్ కావచ్చు లేదా మరికొన్ని దేశాలు కావచ్చు, మన దేశం మీద దాడి చేయడానికి లేదా మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి సందేహిస్తున్నాయి. అందువలన అదే విధమైనటువంటి వ్యూహంతో ఇరాన్ కూడా మేము అవసరమైతే ఎన్పిటి నుంచి బయటకు వచ్చి మేము కూడా అణ్వాయుధాలను తయారు చేసే హక్కు నిలబెట్టుకుంటాము, అటువంటి పరిస్థితిని ఆ వైపు మమ్మల్ని నెట్టొద్దు, ఒకవేళ మేము ఆ వైపు వెళ్లకుండా ఉండాలంటే మాకు అంతర్జాతీయ పరమైనటువంటి హామీ ఉండాలి. లాస్ట్ ఇయర్ చూసాం మనం, లాస్ట్ ఇయర్ దాడి చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు దాడి చేశాడు అంటే అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి అని చెప్పాడు. అణు కేంద్రాలను ధ్వంసం చేశామని కూడా చెప్పాడు అప్పుడు. మరి మళ్ళా ఈ సంవత్సరం అదే పని చేస్తాం, మేము అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి అని చెప్పేసి మళ్ళా దాడులకి దిగాడు. అంటే ఒకసారి ధ్వంసం చేసినటువంటి అణు కేంద్రాన్ని రెండోసారి ఎట్లా చేస్తారు? పోయినసారి నిజంగా అణు కేంద్రాలను ధ్వంసం చేస్తే మరి ఆ అణు కేంద్రాల్లో ఉన్నటువంటి అణు వ్యర్థ పదార్థాలు కావచ్చు, లేకపోతే అణు ధార్మిక శక్తి వెలువడి మొత్తం ఇరాన్ ని మొత్తం కూడా నాశనం చేసి ఉండేది. అలాంటిది ఏమీ జరగలేదు కదా. అందుకని ట్రంప్ అనేటువంటి వాడు పచ్చి అబద్ధాల కోరు. తాజా అబద్ధం ఏంటంటే మన భారతీయ నావికులు నడుపుతున్నటువంటి 3 నౌకల మీద మేమే దాడి చేశామని అమెరికా మిలిటరీ కమాండ్ ప్రకటిస్తే, ఆ ప్రకటన తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ నిన్న ఏం చెప్పాడు? లేదు అది ఇరాన్ చేసిందని చెప్పేసి పచ్చి అబద్ధం చెప్పాడు. మరి అటువంటి అబద్ధాల కోరు మాటల్ని మనం ఎట్లా నమ్మాలి? మనం కాదు, ఏ దేశమైనా ఎట్లా నమ్ముతుంది అనేటువంటిది ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న. అందుకనే ఇరాన్ అమెరికా పెట్టినటువంటి షరతుల్లో ఇంకొకటి ఏమిటంటే, దీర్ఘ శ్రేణి మిసైల్ అంటే సుదూరం ప్రయాణించి లక్ష్యాలను దాడి చేసేటువంటి క్షిపణులను కూడా కలిగి ఉండకూడదు అనేటువంటి షరతు కూడా పెట్టింది. ససేమిరా అలాంటిది ఏమీ లేదు, మేము అణు ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం, ఆ అణు ఒప్పందానికి కూడా అంతర్జాతీయ హామీ ఉండాలి, మా మీద విధించినటువంటి ఆంక్షలు వీటన్నిటిని కూడా ఎత్తివేయాలి, విదేశాల్లో స్తంభింపజేసినటువంటి మా ఆస్తులను మాకు తిరిగి ఇవ్వాలి, ఇట్లాంటి డిమాండ్లన్నీ న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ పెట్టింది. అందుకని మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం వాటన్నింటికి అమెరికా అంగీకరిస్తున్నట్టుగా ఉంది. నిజంగా అంగీకరిస్తాడా లేదా అనేటువంటిది మనకి తర్వాత తెలియాల్సిందే.